నిజంగా చంద్రబాబు గారు చేసినవన్నీ కూడా ఆరోపణలు కాదు, వాస్తవాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఒకసారి మీ అందరికి చెప్దామని నేను క్లియర్గా రాసుకుని వచ్చాను. గతంలో జగన్మోహన్ రెడ్డి 9,74,556 కోట్ల రూపాయలు ఖచ్చితంగా అప్పు చేశారు. దానికి ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు పిన్ టు పిన్ లెక్కలు చెప్పారు. మొత్తం అప్పు కూడా మరి గవర్నమెంట్ డిబేట్ ఇచ్చినటువంటి అప్పు 4,38,278 కోట్ల రూపాయలు. పబ్లిక్ అకౌంట్ లియబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు. కార్పొరేషన్ డిబేట్ ద్వారా 2,48,677 కోట్ల రూపాయలు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్ల రూపాయలు. పవర్ సెక్టార్ ద్వారా 34,267 కోట్ల రూపాయలు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ ద్వారా 1,13,244 కోట్ల రూపాయలు. అవుట్ స్టాండింగ్ అండ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,980 కోట్ల రూపాయలు. నాన్ కంట్రిబ్యూషన్ అండ్ సింకింగ్ ఫండ్స్ దాదాపు 1,191 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 9,74,556 కోట్ల రూపాయలు. ఈరోజు మరి గవర్నమెంట్ డిబేట్ ద్వారా దాదాపు 4,38,278 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. డైరెక్ట్గా అప్పు కావాలని చెప్పి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చుకున్నారు. మరి వాటి బకాయిల పరిస్థితి ఏంటి? అలాగే కార్పొరేషన్ ద్వారా సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా దాదాపు 36,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి సివిల్ సప్లై కార్పొరేషన్లో మీరు కేవలం పంచింది రేషన్ బియ్యం మాత్రమే. సన్న బియ్యం ఇస్తానన్నటువంటి సన్నాసి ఏమైపోయాడో అర్థం కావట్లేదు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ఒక్క రేషన్ బియ్యానికి 36,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఒక కందిపప్పు ఇవ్వలేదు, పంచదార ఇవ్వలేదు, మరి పంటకు కానుకలు ఇవ్వలేదు. ఈ 36,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశారు, ఎటుపోయింది? మరి అలాగే పవర్ సెక్టర్ ద్వారా దాదాపు 34,267 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మరి గతంలో మీరు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచేశారు. కరెంటు బిల్లులు పెంచి మరి ఏ విధంగా కరెంటు బిల్లులు పెంచేసి మా ద్వారా మీరు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి మా ద్వారా ఏ విధంగా ముక్కుపిండి వసూలు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరున్నటువంటి 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు ఎందుకు పెంచారు? ఇక్కడ మరి పవర్ సెక్టర్ ద్వారా 34,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేశారు? మరి మీరు ఎంత బకాయిలు మిగిల్చి వెళ్ళిపోయారు? దాదాపు 1,29,000 కోట్ల రూపాయలు మీరు పవర్ సెక్టార్లో కరెంటు బిల్లులు మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా వదిలేసి వెళ్ళిపోయారు. వాటిని మేము ఆ బకాయిలు కట్టుకుంటూ ఒక విడత కరెంటు బిల్లు పెంచడం జరిగింది. మీరు పెంచినటువంటి 1,29,000 కోట్ల రూపాయలు మేము బకాయిలు ఇవ్వడం వల్ల ప్రజల మీద వేయటం జరిగింది. గతంలో మీరు 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి రాష్ట్రంలో ఏ విధంగా విద్యుత్ రంగాన్ని నాశనం చేశారో ప్రజలందరూ కూడా తెలుసు. అలాగే మరి కార్పొరేషన్ ద్వారా దాదాపు 2,48,677 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఏ కార్పొరేషన్? బీసీ కార్పొరేషన్ నిధులు ఇచ్చారా? బీసీ కార్పొరేషన్ దాదాపు 75,000 కోట్ల రూపాయలు దారుమల్లి ఇచ్చేశారుగా. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి కార్పొరేషన్ మాత్రమే పేరుకు మాత్రమే పెట్టారు తప్ప డబ్బంతా ఏమైపోయింది? ఇక్కడ మీరు 2,48,000 కోట్ల రూపాయలు ఎవరికి అప్పు చేశారు? బీసీలకి ఇచ్చారా లోన్లు? ఎస్సీలకి ఇచ్చారా? ఎస్టీలకి ఇచ్చారా? ఈ డబ్బంతా ఏమైపోయింది? మరి అలాగే అవుట్ స్టాండింగ్ డ్యూస్ అండ్ వెండర్స్ అన్ని స్కీమ్స్ గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, పనులు చేసినటువంటి కాంట్రాక్టులకి మీరు బిల్లులు కూడా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. మరి దాదాపు 1,13,244 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి బిల్లులు ఇవ్వకుండా ఎగదొబ్బి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఎవరు కడతారు? మరి ఈ అప్పులన్నీ కూడా దాదాపు 9,74,556 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. మీరు గతంలో అన్నారు, నేను అక్క చెల్లెమ్మలకి సంక్షేమ పథకాలు ఇచ్చాను, 2,50,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీసుకొచ్చి ఇచ్చానని చెప్పారు. మరి అక్క చెల్లెమ్మలకి ఇచ్చినా కూడా ఇంకా 7 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. 7 లక్షల కోట్ల రూపాయలు ఎటు దారి మళ్ళీ ఇచ్చేశారు. మీరు ఏం చేశారు? 7 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశారు? మరి అదే కాకుండా మీరు ఏమైనా రోడ్లు వేశారా? మీరు ఏమన్నా పోలవరం ప్రాజెక్టులు కట్టారా? ఏమన్నా కొత్త నిర్మాణాలు చేశారా? రాజధాని నిర్మించారా? ఏం చేశారు? పోనీ ఏమన్నా పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి పదంలో మీరు నడిపించారా? ఈ 7 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ఏం చేశారు? మరి అలాగే మద్యం మీద కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆ డబ్బంతా ఏమైపోయింది? కొండలు గుట్టలు దోచేసి మరి అక్రమంగా గ్రావిలని ఇసుక మీద దోచుకున్నారు 34,000 కోట్ల రూపాయలు. ఆ డబ్బంతా ఏం చేశారు? మరి నకిలీ మద్యం డబ్బు దోచుకున్నారు. ఆ డబ్బంతా ఏం చేశారు? ఈరోజు మేము అడుగుతున్నాం,
ఈ 7 లక్షల అక్క చెల్లెమ్మలకు 2,50,000 కోట్ల రూపాయలు పంచగా మిగిలిన 7 లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? మరి అలాగే ఈ మద్యం మీద, ఇసుక మీద, కొండలు గుట్టలు దోచుకునేటువంటి డబ్బంతా ఏమైపోయింది? మాకు మీరు ఆన్సర్ చెప్పాలి. మీకు చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరంలా, మాలాంటి తెలుగు మహిళలు చాలు, మీకు చంద్రబాబు నాయుడు గారి దాకా అవసరం లేదు. మేమే చెబుతాం మీకు లెక్క. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తెలుగు మహిళల దగ్గరికి వచ్చారని మేము సమాధానం చెప్తాం.